వాస్తవానికి ఈ ఎపిసోడ్ అయిన కాంచి నేను బయటే ఉన్నా అక్కడ ఏం జరిగిందో. ఆ! అంతిమంగా చట్టం తన పని తాను చేసుకోబోతదని నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఆమె చనిపోయిన తర్వాత బాగా వ్యతిరేక అభిప్రాయం, రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత పబ్లిక్‌లో బాగా వ్యతిరేకతొచ్చింది. అప్పుడు ఆచితూచిగానే పోలీస్ వ్యవస్థ గూడా తమ చట్ట పరిధిలోకి ఏదైతే వస్తదో ఆ మరణంలో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ జేయడం జరిగింది. సెలబ్రిటీ అయినా, సీతక్కైనా ఎవరైనా చట్టానికి లోబడే ఉండాలి గాబట్టి, ఆయన మీద మాకు వ్యక్తిగతంగా గానీ, మా పార్టీ పరంగా గానీ ఎలాంటి కోపతాపాలు మాకైతే లేవు. ఎందుకంటే ఆయన జేసుకున్నది గూడా తెలంగాణ ఆడపడుచునే జేసుకున్నాడు. మరి అందులో సీఎం గారు గూడా మాకు చుట్టమే అని జెప్పిండు. వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మాకు పార్టీ పరంగా ఆయనతోటి ఎలాంటి ద్వేషము నాకు తెలిసైతే లేదు. కాబట్టి చట్ట ప్రకారం ఇప్పుడు మోహన్ బాబు ఒక విలేకరిని ఇది అదే. చేసిండు. దాని మీద గూడా డిమాండొస్తుంది. ఆయన కోర్ట్‌కేదో పోయిండు. కోర్ట్ ఏం తీర్పిచ్చింది? ఒకవేళ కోర్టు దాన్ని గనుక రిజెక్ట్ చేసుంటే ఆయన బెయిల్ ఇవ్వడాన్ని తప్పకుండా చట్టం తన పని తను చేసుకోవాల్సిందే. వాళ్ళెక్కడోళ్ళైనా అదే దానికి కట్టుబడి.